ఎన్టీఆర్ జిల్లా నందిగామలో ప్రసిద్ధిగాంచిన పంచలింగ క్షేత్రమైన రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో మహాశివరాత్రి వేడుకలు ఘనంగా జరిగాయి. స్వామివారికి 108 కేజీల చక్కెరతో విశేషంగా అభిషేకాలు నిర్వహించారు. మహాశివరాత్రి రోజున శివ కళ్యాణం వీక్షించిన, శివాభిషేకం నిర్వహించిన వారికి సకల సౌభాగ్యాలు కలుగుతాయని వేద పండితులు భక్తులకు సూచించారు. స్వామివారి దర్శనానికి వచ్చిన భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు చేసినట్లు ఆలయ అధికారులు తెలిపారు. నందిగామ శ్రీ రామలింగేశ్వర స్వామివారి దేవస్థానం అత్యంత ప్రాచీనమైనటువంటిది. మహాశివరాత్రి సందర్భాన్ని పురస్కరించుకుని ఈరోజు తెల్లవారుజాము నుంచి స్వామివారికి విశేషంగా అభిషేకాలు జరపబడ్డాయి. ఈరోజు రాత్రి లింగోద్భవ కాలంలో స్వామివారికి విశేషంగా మహాన్యాసపూర్వక రుద్రాభిషేకంలో 108 కేజీల చక్కెరతో స్వామికి పంచదారతో అభిషేకం చేయడానికి శివానుగ్రహం జరిగింది. కాబట్టి 50 మంది భక్తులందరూ కూడా ధరించవలసిందిగా కోరుతున్నాం దర్శించి. అలాగే ప్రతి సంవత్సరము 108 కేజీల చొప్పున ఒక్కొక్క ద్రవ్యంతో అభిషేకం చేస్తుంటాం. గత 30-40 సంవత్సరాలుగా ఈ ప్రక్రియ జరుగుతోంది. ఇందులో భాగంగా ఈ సంవత్సరం ఆయుష్కి ప్రధానమైనటువంటిది శర్కర. కాబట్టి అటువంటి శర్కరతో స్వామివారికి 108 కేజీలతో అభిషేకం జరుగుతుంది. లింగోద్భవకాలం మహాశివుడు ఉద్భవించినటువంటి తేజోరూపమై ఉద్భవించినటువంటి శుభముహూర్తం లింగోద్భవకాలం. అటువంటి లింగోద్భవకాలం నందు స్వామివారికి విశేషంగా అభిషేకం జరుగుతుంది. స్వామి స్వయంభూ పశ్చిమ కృష్ణా జిల్లాలో స్వామివారు స్వయంభూగా వెలిసి భక్తుల పాలికి కల్పవృక్షమై విరాజిస్తున్నటువంటి శ్రీ సుఖశ్యామరాంబా సమేత రామలింగేశ్వర స్వామి వారిని దర్శించి ధరించవలసిందిగా కోరుతున్నాం. పూర్ణమశివాయ.